తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా శోభాయమానంగా మారింది. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ అర్ధరాత్రి కీలకమైన ఘట్టమైన లింగోద్భవ దర్శనం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరుడు నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక పుష్పాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రీకాళహస్తిలోని మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మహాశివరాత్రికి ముక్కంటి చిత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అర్ధరాత్రి 1:30కు గోపూజ తర్వాత భక్తులకు సర్వదర్శనం కలిసి ఇప్పటి వరకు దాదాపుగా 30,000 మందికి పైగానే భక్తులు ఇప్పటికే ముక్కంటిని దర్శించినట్టు ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆలయాన్ని ఫలపుష్పాలతో అలంకరించారు. హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో శ్రీకాళహస్తి మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈసారి దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి 6 కోట్ల రూపాయలతో బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసము ప్రత్యేక బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో మన దగ్గర ఈవో బాపిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈసారి ఏ రకమైన ఏర్పాటు? ఇప్పటికే 30,000 9:30కి 30,000 మంది భక్తులు సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు 1:30 నుండి దర్శనాలు ప్రారంభించాము. కంటిన్యూగా 3 లైన్లు అమ్మవారి సిద్ధమ్మ టెంపుల్ దగ్గర, స్వామివారి దగ్గర కూడా 3 క్యూ లైన్లు ప్యారలల్గా వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా సామాన్య భక్తులు 30 మినిట్స్లో దర్శనం చేసుకొని బయటికి రావాలనేటువంటి ప్రణాళికతోటి ముందుకు వచ్చాము. పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, అదేవిధంగా బిస్కెట్స్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాము. భక్తులకి సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు రాత్రి 11-11:30 దాకా కూడా కంటిన్యూగా దర్శనాలు ఉంటాయి. తర్వాత 1.5 అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 1 గంటకి లింగోద్భవ దర్శనం స్టార్ట్ అవుతుంది. లింగోద్భవ దర్శనానికి కూడా విశేషంగా ప్రజలు వస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగింది. ఈసారి దేవాలయానికి సంబంధించినటువంటి అలంకరణ కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే దాన్ని టార్గెట్గా పెట్టుకొని ఆ స్థాయిలో మేము ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది. శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం, వీఐపీలకు స్లాట్ పద్ధతిలో దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ శ్రీకాళహస్తి.